అచ్యుత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి ఫేమస్ సీరియల్ గుప్పెడంత మనసు ఈ రోజు మరియు నిన్న అంటే మే నెల 27వ తేదీ 28వ తేదీ యొక్క ఫుల్ ఎపిసోడ్ ఈ రోజు చూద్దాం. వసుధార మను ఇద్దరు కాలేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మను క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మాట మధ్య ఏంటి మనో గారు అలా ఉన్నారు అని అంటూ వసుధార హెచ్చరిస్తే, ఏం బాగాలేదు, మనసు ఏం బాగాలేదండి, ఇలా ఈ రకంగా ఉంది, ఒకటే పోయినా కొన్ని సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నటువంటి, నన్ను గుచ్చి చంపుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే ఉంది, అది ఎవరు అంటే నా తండ్రి ఎవరు అనే మాట నాకు తెలియకుండా పెరగడం, అందరితో సూటిపోటి మాటలు పడడం అనేది నాకు చాలా తల కొట్టేసినట్టుంది అని అంటూ వసుధారతో చెప్తూ వాపోతూ బాధపడుతూ ఉంటాడు మనో లోపలే. అంతలే వసుధారని సడన్గా ఒక క్వశ్చన్ అయితే వేస్తాడనమాట మనో. ఏంటంటే, మేడం నా తండ్రి ఎవరో మీకైనా చెప్పారా మా అమ్మ అని అంటారు. ఆ మాటకి వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. అంటే ఒకరోజు ఒకరోజు మనో వాళ్ళ అమ్మమ్మ మనో అమ్మ ఇద్దరు కలిసి వసుధారతో నిజం చెప్పేస్తారు కదా, మనో ఎవరో కాదు మహేంద్ర కొడుకే అని చెప్పేస్తుంది కదా, ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో వసుధారకి అన్ని నిజాలు తెలిసిపోయాయి కదా. అప్పుడు సడన్గా మనో అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు. మేడం మీకు నిజంగా మా తండ్రి గురించి కనుక తెలిస్తే నాకు నిజం చెప్పండి మేడం అని అంటూ నిలదీస్తాడనమాట వసుధారని మనో. అయినప్పటికీ వసుధార నోరు మెదపదనమాట. ఎందుకంటే తెలిసినా కూడా ఎట్టొచ్చి ఎట్లా పోయి గొడవలు వస్తాయో అనేసి చెప్పదు. మేడం వరుస చూస్తుంటే మీకు తెలుసు అనిపిస్తుంది మేడం, ప్లీజ్ మీరైనా చెప్పండి, మీ మౌనంతో నన్ను వేధించకండి అని అంటూ మనో మాట్లాడుతూ ఉండగా ఏం చెప్పలేక వసుధార వెనక్కి కూడా తిరిగి చూడకుండా మేడం అని మనో పిలుస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వసుధార వెళ్ళిపోతుంది క్యాబిన్ నుంచి. ఇంకా మీ వరుస చూస్తుంటే నాకు కంపల్సరీ అర్థమవుతుంది, నువ్వు మా అమ్మ కోసం దాచిపెట్టినట్టున్నారు మేడం, ఈ విషయాన్ని తెలుసుకుంటాను, ఎలా అయినా తెలుసుకుంటాను అని అంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మమ్మతో ఎలా అయినా సరే తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలనుకుంటాడు మను. ఇంటికి వచ్చేసి మను వాళ్ళ అమ్మమ్మ దగ్గర చిరాకు పడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అంత చిరాకుగా ఉన్నావు అంటే, నా మీద నాకే అసహ్యంగా ఉంది, నాకొక్కడికి తప్ప నా తండ్రి ఎవరో ఊరందరికీ తెలుసు అని వాళ్ళ అమ్మమ్మ ఉందంటే, ఈ ఊరందరికీ ఎలా తెలిసిందన్న ఏంటి అని అంటే, వసుధారకు కూడా తెలుసు నిజం అని అంటే, వసుధారకి ఎలా తెలిసి నీకు చెప్పిందా అంటే, లేదు మాటల్ని బట్టి అర్థమైంది, ఎవరు నీకు తెలుసా అని అంటే మౌనంగా ఉండింది కాబట్టి నువ్వే చెప్తావు కదా మౌనం అర్ధాంగీకారం అనేసి, అందుకనే నేను నిర్ధారించుకున్నాను వసుధార మేడంకి తెలుసు అని మను అనగానే వెంటనే వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి, మౌనంగా ఉన్నంత మాత్రం నిజం తెలుసు అని కాదు కదా నాన్న అని అంటే, సరే అయితే నాకు నిజం నువ్వు చెప్పు అయితే అంటే, ఏంటి మనం అలా అంటావు, మన ఇద్దరి మధ్య ఉన్న ప్రామిస్ మర్చిపోయి నన్ను అడుగుతావా, అది అడగకూడదు అని చెప్పి మన ఇద్దరి మధ్య ప్రామిస్ ఉంది కదా నాన్న, నీకు నువ్వు నాకు నువ్వు ఇద్దరం తోడు అంతేగాని ఇట్లాంటివి అడగొద్దు మనం అని చెప్పేసి మను నోరు నొక్కినంత పని చేసేస్తుంది అనమాట ఆ పెద్ద ఆవిడ. అయితే వసుధార అనుపమ మహేంద్ర ముగ్గురు కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వసుధార మను టాపిక్ తీసుకొస్తుంది. మను టాపిక్ తీసుకొచ్చిన ప్రతిసారి మహేంద్ర ఫీల్ అవుతాడనమాట. మహేంద్ర ఫీల్ అవుతూ, ఏం చేస్తామమ్మా మను తప్పది మనోవేదన అని అంటుంటే వసుధార అంటుంది, ఆ శైలేంద్ర రెచ్చగొడుతున్నాడు మామయ్య మనుని, అందుకే ఇంతలా బాధపడుతున్నాడు, నీ తండ్రి ఎవరు, నీ తండ్రి నీకు తెలియదా అన్నట్లు రెచ్చగొడుతూ ఉంటే మను చాలా ఫీల్ అవుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను అని వసుధార అన్న వెంటనే, దుష్టులకు దూరంగా ఉండాలి కదా, శైలేంద్రకి దూరంగా ఉండమనమ్మా మనుని అని అంటాడు మహేంద్ర. ఇంతలో నేను ఆ విషయం తెలుసుకోవడానికే వచ్చాను అని అంటూ ఎంట్రీ ఇస్తాడు. మను ఇంట్లోకి వస్తాడు. వచ్చిన వెంటనే, నాకు నా తండ్రి భిక్ష పెట్టండి సార్, మీరు నన్ను దత్తత తీసుకోవాలి, నా బాధ పోగొట్టాలని చూస్తున్నారు కదా నా తండ్రి స్థానంలోకి వచ్చి, అది కాదు నాకు నిజంగా ఆనందం అంటే, నా తండ్రి ఎవరో కనుక్కొని చెప్పండి, అడిగి చెప్పండి అంటే, ఏం మాట్లాడుతున్నావు మను, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళ అమ్మ అనుపమ నిలదీసేసరికి, నేను రాకూడదా ఏంటి, మహేంద్ర సరే నన్ను ఎప్పుడు పడితే ఇక్కడికి రావచ్చు అని చెప్పారు కదా అని అంటారనమాట. వెంటనే మహేంద్ర దగ్గర రెండు చేతులు చాచి అర్థిస్తాడనమాట, నా తండ్రిని నాకు ఇప్పించండి సార్, ఎవరో తెలుసుకొని చెప్పండి సార్ అని మను అంటూ ఉంటాడు. మను రెండు చేతులు చాచి మహేంద్రని అడిగిన వెంటనే మహేంద్ర మాటిచ్చేస్తాడనమాట, చరిత్ర సృష్టిస్తాను మనం, ఎంతోమంది ప్రేమికుల్ని కలిపాము, అవసరమైతే సోషల్ మీడియాను కూడా వాడతాను, తప్పకుండా నీ తండ్రి ఎవరో కనిపెట్టి నీకు అందిస్తాను, చూస్తుండు దగ్గరలోనే ఉంది నీ తండ్రి నిన్ను కలిపే రోజు అని అంటూ గట్టిగా ప్రామిస్ చేసేస్తాడు మహేంద్ర. ఒక్క సెకండ్లో షాక్ గురవుతారు వసుధార అనుపమ, ఇద్దరు చూస్తూ నించుండిపోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ నిజం తెలుసు, మనుకి మహేంద్రకి నిజం తెలియదు కాబట్టి. అయినా కూడా మహేంద్ర చాలా గట్టిగానే అనుకుంటాడు మనసులో, ఎట్లాగైనా సరే మనుని వాళ్ళ ఫాదర్ని కలిపేయాలి అనే దృఢ సంకల్పంతో ఉంటాడనమాట. చాలు సార్, ఈ మాట ఒక్కటి చాలు సార్ నాకు అని అంటాడు మను. చేతిలో చేయి వేసి గట్టిగా ప్రామిస్ చేస్తాడనమాట మనుకి మహేంద్ర. ఈ తర్వాత మను హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. ఆ తర్వాత వంటింట్లో మీటింగ్ పెడతారు అనుపమ వసుధార కలిసి.
ఏంటి మేడం ఆలోచిస్తున్నారు, మహేంద్ర సారు మాట ఇచ్చేశారు, ఇప్పుడు ఎలా చేద్దాం అని అంటాడనమాట. అన్న వెంటనే చేసేదానికి ఏముంది అమ్మా వసుధార, మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వసుధార అంటుంది, ఇప్పుడే మంచి ఛాన్స్ మేడం, మను గారికి చెప్తే అర్థం చేసుకుంటారు, బయటకు వెళ్ళకముందే ఈ విషయం మనం మనకు చెప్పేద్దాం మేడం, చెప్పేసేయండి మేడం ఇప్పుడే అని అంటుంది అనుపమ అని వసుధార. అయినప్పటికీ అనుపమ వినిపించుకోకుండా ఒక పని చేస్తే ఎలా ఉంటుంది వసుధార, మనమే మహేంద్ర దగ్గరికి వెళ్ళేసి ప్రామిస్ని వెనక్కి తీసేసుకోమని చెప్పేసి ఒప్పించుకుందాం, అవసరమైతే మాట్లాడి ఒప్పిద్దాం, అట్లా చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటుంది. కానీ శాశ్వతంగా కొడుక్కి నిజం మాత్రం తెలియడానికి ఇష్టపడదు అనుపమ. ఇలా జరుగుతూ ఉండగానే వెనక నుంచి మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు కిచెన్లోకి. ఏం ఆలోచిస్తున్నావు అనుపమ, ఏంటి చెప్పు అని అంటాడు. అది ఎందుకు మాట ఇచ్చేసావు మహేంద్ర అని నిలదీస్తుంది అనుపమ. తప్పలేదు, తన బాధ నేను చూడలేకపోతున్నాను, అందుకని ఎలాగైనా సరే వాళ్ళ తండ్రిని నేను కనిపెట్టి మనుకి అప్పగిస్తాను అని గట్టిగానే చెప్పేస్తాడు మహేంద్ర. ఇంతలో వసుధార కాలేజ్కి వెళ్ళిపోతుంది. కాలేజ్లో కూర్చోంటే ఏంజెల్ వస్తుందన్నమాట. ఎందుకు అని అంటే ఏంజెల్ మనుని ఇష్టపడుతూ ఉంటుంది. ఆ విషయం వసుధారకి తెలియదన్నమాట. అది ఎలాగైనా సరే మనుని చూడాలి, మాట్లాడాలి. మను ఏంజెల్ ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట, ఆ ఉద్దేశమే లేదు. కానీ ఏంజెల్కి మాత్రం చాలా ఇష్టం మను అంటే. ఆ విషయాన్ని తెలియజేయాలని, మను దగ్గర మాట్లాడాలని, రోజు మనుని చూడాలని ఏంజెల్ కనిపిస్తూ ఉన్నందువల్ల వసుధార దగ్గరకు వచ్చి అడుగుతుందనమాట. వసుధార నా కోసం ఒక క్యాబిన్ ఏర్పాటు చేస్తావా, నీ కాలేజ్లో జాబ్ ఇస్తావా అంటే వసుధార నవ్వి, నీకు నా కాలేజ్లో జాబ్ ఏంటి, అంత పెద్ద కాలేజ్ ఉంది, నీకు కాలేజ్కి వెళ్ళడమే ఇష్టం లేదు కదా అంటే, కొన్నాళ్ళు నువ్వు రిషి కాలేజ్లో వర్క్ చేశారు కదా, అలాగే నాకు మీ కాలేజ్లో పని ఇవ్వచ్చు కదా, అలాగే ఒక బట్టల షాప్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ షాప్లోనే కొంటారా, పక్క షాప్లో కొనరా ఏంటి, ఇలా లాజిక్గా మాట్లాడేసరికి వసుధార అంటుంది, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు ఏంజిల్, నీ కాలేజ్ అనుకో, నీకేం పోస్ట్ కావాలి అని అంటుంది. ఏ పోస్ట్ అయినా పర్లేదు, నాకు ఉద్యోగం కావాలి ఇక్కడ అని అంటుంది ఏంజిల్. అయితే నీకు సూటబుల్ పోస్ట్ అయితే లేవు ఇక్కడ, నీకు ఏం కావాలి చెప్పు అంటే, నాకు మను పక్కన క్యాబిన్ కావాలంటుంది ఫస్ట్, తర్వాత మను పక్కన కుర్చీ కావాలంటుంది అనమాట. దీంతో అర్థమైపోతుంది వసుధారకి ఏంజిల్ మనుని ఇష్టపడుతుందని అర్థమైపోయేసి, మను క్యాబిన్లోనే చైర్ వేసుకొని కూర్చో అని అంటుంది వసుధార. ఒకవేళ కోపం వచ్చి నన్ను తరిమిస్తేనో, తిడితేనో, బయటికి వెళ్ళిపోమంటేనో అని అంటే, ఎండిగా నేను ఆర్డర్ వేశానని చెప్పు, నిన్ను కదిలించని కూడా కదిలించలేరు మను గారు అని చెప్తుంది అనమాట వసుధార. ఇంతతో ఎగురుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతుంది ఏంజెల్. తర్వాత వెంటనే మెట్ల మీద దగ్గర నుంచుని నీ ప్రశ్నలు నీవే అనుకుంటూ పాట పాడుకుంటూ ఎవరు నీకు బదులు ఇవ్వరు అని పాట పాడుతూ ఉంటాడు అనమాట శైలేంద్ర. అది కూడా సమయానికి మను ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చే సమయానికి, బ్రదర్ ఈ పాట భలే ఉంది కదా బ్రదర్, నా గొంతులో భలే ఉంది కదా ఈ పాట అని అంటే, చాలా వరస్ట్గా చెత్తగా ఉంది పాట నీ గొంతులో అని అంటాడు మను మొహం మీదే. అదే నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కదా అనేసి రెడీగా ఉంటాడు అనమాట, ఆట పట్టించడానికి, బాధ పెట్టడానికి, సూటిపోటి మాటలతో ఇరిటేషన్ తెప్పించడానికి అనమాట. ఇంతటితో 27వ తేదీ 28వ తేదీ ఎపిసోడ్స్ పూర్తయిపోయాయి. 29వ తేదీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒక పక్క ఏంజెల్ మను లవ్ స్టోరీ, మళ్ళీ రిషి కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. ప్రతిరోజు మిస్ అవ్వకండి గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్స్ని సుజిత టీవీ తెలుగు ఛానల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజిత టీవీ తెలుగు ఛానల్.